విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో సర్పంచ్ కృష్ణమూర్తి రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో రెండో రోజు మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ హాజరై మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 44 ఏళ్లు పూర్తి చేసుకుందని, చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురుపాన నారాయణరావు, బొత్స వాసుదేవరావు నాయుడు, మజ్జి వెంకట నాయుడు, మజ్జి గణపతి, బి రవి తదితరులు పాల్గొన్నారు. మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ మరి ఏ రోజు స్థాపించారు. ఇప్పటికీ 44 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఏ స్లోగన్తో మనం పార్టీ పెట్టామో, తెలుగు జాతి పౌరుషం కోసం, ఆత్మాభిమానం కోసం ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. 9 మాసాల్లో ప్రభుత్వం తెచ్చుకోవడం, అలాగే అక్కడి నుంచి ఏదైతే కూడు గూడో గుడ్డ అన్నామో దాన్ని నిలబెట్టడం జరిగింది. అలా ఉంటే తెలుగు వాళ్ళ కోసం, మన కోసం కష్టపడుతున్న నాయకుడి కింద మనం కష్టపడుతున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లోకేష్ గారు కూడా అన్ని విధాల మరి ముందుకు తీసుకెళ్ళడానికి 24 గంటలు కష్టపడడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకుంటే మనం ఈ మహానాడు ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన ఆ రోజుల్లోనే మహిళలకి పురుషులతో సమాన వాటా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మరి మన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు